ఫిల్మ్ నగర్లోని శ్రీను వైట్ల ఇల్లు అమ్మకానికి వచ్చిందన్న న్యూస్ సినీ పరిశ్రమ అంతా పాకేసింది. ఏంటి, శ్రీను వైట్లకు ఆ స్థాయిలో అప్పులున్నాయా అంటూ చెవులు కొరుక్కుంటున్నారంతా. ఓ వెలుగు వెలిగి వరుస ఫ్లాపులతో తన ఫామ్ కోల్పోయిన శ్రీను వైట్ల ప్రస్తుత పరిస్థితి ఏం బాలేదు. స్టార్ హీరోలు ఆయన్ని కాదు అంటున్నారు, నిర్మాతలు నమ్మటం లేదు. ఎలాగో అలా మిస్టర్ అనే సినిమాని పట్టాలెక్కించారు. కెరియర్ పరంగా అప్ అండ్ డౌన్స్ ఉన్న శ్రీను వైట్ల ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందన్నది ఆయన సన్నిహితుల మాట. దూకుడు సినిమాకి శ్రీను వైట్ల పారితోషికం 8 కోట్లు, ఆగడు సినిమాకి దాదాపు 10 కోట్లు తీసుకున్నాడట. బ్రూస్లీకి కూడా బాగానే గిట్టింది. ఢీ, రెడీ హిట్లతో బాగానే సంపాదించుకున్నాడు శ్రీను వైట్ల. ఏ సినిమాకి వెనక నుంచి పెట్టుబడి పెట్టలేదు కాబట్టి చేతులు కాల్చుకుని డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోలేదు శ్రీను వైట్ల. దానికి తోడు మనిషి చాలా జాగ్రత్త, ఆర్థిక వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉంటాడు. సో డబ్బులు పోయే పరిస్థితి లేదు. వరుస ఫ్లాపులు, ఇంట్లో గొడవలతో కాలం కలిసి రావటం లేదంతే. ఇల్లు మారితే ఫలితం ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తే ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతే తప్ప శ్రీను వైట్ల అప్పుల్లో ఉన్నాడన్న మ్యాటర్లో ఎలాంటి వాస్తవం లేదు. అయినా శ్రీను వైట్ల అప్పుల్లో ఎందుకుంటాడండి, ఆయనతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు ఉంటారు గాని అంటూ ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ జోకులు వేసుకుంటున్నారు. సో శ్రీను వైట్లకి నో ప్రాబ్లం అన్నమాట.